స్టార్డమ్ ఎంతున్నా హిట్ లేకపోతే ఎవ్వరూ పట్టించుకోరు ఇండస్ట్రీలో. మా గతం ఘనమని చాటుకున్నా పట్టించుకోరు ఇక్కడ. ప్రస్తుతం ఏంటన్నదే కావాలందరికీ. ప్రస్తుతం అలాంటి కంబ్యాక్ కోసమే కొందరు హీరోయిన్లు వేచి చూస్తున్నారు. అప్పట్లో హిట్లున్నాయి కాదు, ఇప్పుడు హిట్లు కొడతామని నిరూపించుకునేందుకు బ్యాగ్ వేసుకొని బయలుదేరారు కొందరు హీరోయిన్లు. మరి వాళ్ళెవరో తెలుసా? వరుసగా సినిమాలైతే చేస్తున్నారు గానీ ఎందుకు చేస్తున్నారో శ్రీలీలకు కూడా అర్థం కావట్లేదు. అసలు ఎప్పుడొస్తున్నాయో ఎప్పుడెళ్తున్నాయో తెలియట్లేదు ఆమె సినిమాలు. గత ఏడాది రాబిన్హుడ్, జూనియర్, మాస్ జాతరతో వచ్చినా ఫలితం లేదు. కాంటెంట్పై ఫోకస్ పెట్టమ్మా, గ్యాప్ తీసుకున్నా పర్లేదు అంటున్నారు ఫ్యాన్స్. స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం చూస్తున్నారు శ్రీలీల. ఈమె ఆశలన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ పైనే ఉన్నాయి ఇప్పుడు. తమిళంలో శివకార్తికేయన్, పరాశక్తి, హిందీలో కార్తికార్యన్ సినిమాల్లోనూ నటిస్తున్నారు ఈ బ్యూటీ. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే సైతం మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. కాంతా, రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా నిరాశపరచడం ఆమెకు మైనస్ అయింది. హిట్ 3 బాగానే ఆడినా ఆ తర్వాతొచ్చిన తెలుసు కదా ఫ్లాప్ తో వెనుకబడిపోయారు శ్రీనిధి శెట్టి. మంచి కథ దొరికితే గానీ తెలుగులో నటించను అంటున్నారు సమంత. అందుకే ఖుషీ తర్వాత ఈమె కనబడలేదు. ఇక పూజా హెగ్డే కూడా తనదైన కంబ్యాక్ కోసం వేచి చూస్తున్నారు. అలాగే నిధి అగర్వాల్ సైతం రాజాసాబ్తో హిట్ కొట్టాలని చూస్తున్నారు. త్రిష సినిమాలు చేస్తున్నా విజయాల్లేవు. ఈమె ఆశలన్నీ విశ్వంభరపైనే ఉన్నాయి. కీర్తి సురేష్ సైతం తెలుగులో హిట్ కొట్టి చాన్నాళ్లైపోయింది. ఈమె ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దనలో నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ అయితే అల్లు అర్జున్, అట్లీ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి కొత్త ఏడాదైనా వీళ్ల కంబ్యాక్ సాధ్యమవుతుందా లేదా చూడాలి.